రవి గారు వెల్కమ్ సార్. హలో సార్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతి చట్టబద్ధత కోసం ఈరోజు ఒక ప్రత్యేక సమావేశం జరిపి తీర్మానం కూడా చేశారు. ఏంటి సార్ దీని తర్వాత స్టెప్స్ ఏముంటాయి, దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? ఏముంటాయనేది చూడాలి. వాస్తవంగా అమరావతి రాజధానిగా ఉండాలి అన్నది 2015లో తీర్మానం చేశారు. అప్పుడు నిర్ణయం చేశారు, ప్రధానమంత్రి వచ్చారు, ప్రారంభించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 రాజధానులు, ఇదంతా తెలిసిన విషయమే. వీళ్ళు వచ్చిన తర్వాత మొదలుపెట్టి అది కూడా ఇంకా 2 ఏళ్ళు అయితే అది అలా నడుస్తుంది. అయితే భవిష్యత్తులో ఎవరు వచ్చినా దీన్ని మళ్ళీ మార్చకుండా శాశ్వత రాజధానిగా ఉండేట్టుగా చట్టబద్ధత కల్పించాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన చేసినప్పుడు రాజధాని నిర్మాణం అన్నది పార్లమెంట్ ఆమోదించిన పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఉంది. కాబట్టి ఆ బిల్లులోనే అమరావతి అన్న పేరు కనుక చేరిస్తే రాజధాని నిర్మించాలి అమరావతికి, ఆంధ్రప్రదేశ్కు కొత్తగా విభజిత రాష్ట్రానికి అన్న చోట రాజధాని అమరావతి దగ్గర నిర్మించాలి అని చెప్పడం ద్వారా అసలు పార్లమెంటే శాశ్వతంగా అమరావతి రాజధాని అని చెప్పినట్టు అవుతుంది అన్నది ఇక్కడ భావన. చట్టబద్ధత అన్నది ఇంతవరకు రాకపోవడం నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే 2014లో కూడా కేంద్రంలో వీళ్ళు భాగస్వాములు ఎన్డీఏలో, అలాగే రాష్ట్రంలో బీజేపీ భాగస్వామి వచ్చి ప్రారంభించింది ప్రధానమంత్రి స్వయంగా. అయినా కానీ దానికి చట్టబద్ధత రాలేదు. ఇప్పుడు ఈ వీళ్ళు ఈసారి మేము చట్టబద్ధత తెప్పిస్తామన్నారు, ఉంటేనే కానీ రైతులకు మనశ్శాంతి ఉండదని అందరం అడిగాము. కానీ ఇప్పుడు కూడా 24 మాసాలు దాదాపు కావచ్చింది. ప్రమోద్ అయితే ఈరోజు నిన్నటి నుంచి మొదలు పెట్టారు. మొన్న మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు చట్టబద్ధత ఏకైక రాజధానిని. అయితే క్యాబినెట్లో చేస్తే చాలదు, శాసనసభలో చేస్తే దానికి ఎక్కువగా ఉంటుంది అన్నారు. కాబట్టి మేము శనివారం ప్రత్యేకమైన సమావేశం జరిపి ఈ ఒక్క అంశం కోసమే అక్కడ అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, నారా లోకేష్, అచ్చెన్నాయుడు మొత్తం 35-40 మంది మాట్లాడారు. సహజంగా రాజకీయాలు, రాజధాని పరిణామాలు ఇవన్నీ కూడా. అయితే 2-3 ప్రశ్నలు అయితే మిగిలే ఉన్నాయి. ఎందుకంటే కేంద్రంలో తెలుగుదేశం తరఫున ఉన్న, తెలుగుదేశం నుంచి ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ మినహా మిగిలిన వాళ్ళు ఎవరు చట్టబద్ధత కావాలి, దీనికోసం మేము చర్యలు తీసుకుంటున్నామని ఎప్పుడు చెప్పలే. చంద్రశేఖర్ మటుకు చెప్తున్నారు. అయితే వాళ్ళు చెప్పారు కాబట్టి మేము శాసనసభలో చేస్తున్నాము అన్నారు. అప్పుడు కూడా మళ్ళీ ప్రశ్నలు వచ్చాయి. శాసనసభ, శాసన మండలి 2 సభలు ఉన్నప్పుడు శాసన మండలి లేకుండా ఒకటి శాసనసభలో చేస్తే ఎలా కుదురుతుంది? చట్టం అవ్వదు. 2 చోట్ల ఆమోదిస్తేనే చట్టం అవుతుంది. అందుకని ఇప్పుడు చేస్తున్నది చట్టం కాదు, బేసిక్గా కేంద్రం చేయడం సంగతి తర్వాత. అసలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ కూడా ఇప్పుడు చట్టం చేయడం లేదు. ఒక తీర్మానం చేస్తుంది, ఒక అభ్యర్థన చేస్తుంది. ఇదిగో మేము దీన్ని ఇలా నిర్మిస్తున్నాం, ఇదే శాశ్వతంగా ఉండాలని మీరు చేర్చండి. విభజన చట్టం సెక్షన్ 5లో న్యూ క్యాపిటల్ అట్ అమరావతి అనేది పెట్టండి అన్నది దీని సారాంశం. సరే, మాట్లాడినప్పుడు ఇంకా అందరూ తీవ్రంగా మాట్లాడారు. సహజంగా వైసీపీ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం తీరుతెన్నులు వాళ్ళు రకరకాలుగా మాట్లాడారు, దాని మీద కుట్రలు పన్నారు, ఇవన్నీ చేశారు, ఇవన్నీ మాట్లాడారు. దాంతోపాటు ఒక కులానికి పరిమితం కాదు, ఒక ప్రాంతానికి పరిమితం కాదు, కొంత డిఫెన్సు, కొంత అఫెన్స్, రాజధాని లేకుండా చేశారు, రాష్ట్రం 90 ఏళ్ళు వెనక్కు పోయింది, ఇవన్నీ మాట్లాడారు. చివరకు ఒకరి తర్వాత ఒకటి మాట్లాడాక ముఖ్యమంత్రి కూడా జవాబు చెప్పాక తీర్మానాన్ని ఆమోదించారు. కానీ ఇప్పుడు 2-3 ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఎవరు అడిగారు, అడిగితే ఏం చేస్తామన్నారు అన్న నిర్దిష్టత ఇక్కడ లేదు. ఒక తీర్మానం మీరు దీన్ని పరిశీలించి ఇవ్వండి అని. రెండవది, విభజన చట్టంలో ఈ అమరావతి న్యూ క్యాపిటల్ అన్న దగ్గర కింద దీని ఖర్చు కేంద్రం సహాయం చేయాలని ఉంది. మరి అసెంబ్లీలో మాకు డబ్బులు ఇవ్వండి అన్న తీర్మానం చేశారా? ఇంతకుముందు ఎందుకు ఇవ్వలేదు అని అడిగారు? ఏం లేదు, భలే సహాయం చేశారు, భలే సహాయం చేశారని కేంద్రాన్ని పొగడమే అక్కడ సరిపోయింది. ఇంకో పెద్ద ఈరోజు విశేషం ఏమంటే, అసలు ఆంధ్రప్రదేశ్ విభజన సరిగ్గా లేదు, అప్పుడున్న ప్రభుత్వం వినలేదు, అది ఇదని అప్పటి ప్రభుత్వాన్ని, లేదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి సరిగ్గా చేయలేదని ఆయన్ను చంద్రబాబు విమర్శించారు, పవన్ కళ్యాణ్ అంతా. కానీ ఇందులో విచిత్రం ఏమంటే, విభజించడానికి దోహదం చేసిన ముఖ్యమైన పార్టీ బీజేపీ. అలాగే వచ్చిన తర్వాత ఇవ్వంది ఎవరు? బీజేపీయే. మరి బీజేపీని, కేంద్రాన్ని ఏమి అనకుండా ఈ 14 ఏళ్ళ నుంచి వాళ్ళే కదా అధికారంలో ఉన్నారు.
కాబట్టి ఇదొక రాజకీయంగా ఎలా వాళ్ళ అవసరాన్ని బట్టి చేసింది తప్ప దీనికి రాజ్యాంగబద్ధత ఏదో వెనువెంటనే ఆమోదిస్తారా, ఆ హామీ ఎవరిచ్చారు? రెండవది మోదీ అనుమతో ఆశీస్సులో లేకుండా జగన్మోహన్ రెడ్డి అంత నిర్ణయాలు తీసుకొని దాన్ని ఆపేసి ఉంటాడా? ఇలాంటి చాలా ప్రశ్నలు ఇక్కడ మిగిలే ఉన్నాయి. వైఎస్ షర్మిల ముందే ఆమె అంటున్నారు, మీరు చేశారు బాగానే ఉంది, ఇంకోటి ఏంటి, జగన్ వచ్చినా మార్చకుండా అని పదే పదే అనడంలో కూడా ఏదో జగన్ సూచన. అచ్చెన్నాయుడు అయితే ఇంకొక అడుగు ముందుకేసి, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు వైకుంఠపాలి చేయకండి, జగన్ రానివ్వకూడదు, ప్రజలు ఆలోచించాలి, ఇది కూడా చెప్పారు. అంటే ఒక ముందు జాగ్రత్త అన్నది కూడా ఇక్కడ కనిపిస్తుంది. కానీ నిధులు అడుగుతాము, నిధుల కోసం ఒత్తిడి చేస్తామని ఒక్క మాట కూడా ఒక్కరు కూడా అనకపోవడం మటుకు అది కొంచెం విచారకరం. ఎందుకంటే డబ్బు లేకపోతే ఎన్ని ప్రణాళికలు, ఎంత విజనరీ అయినా లాభం లేదు. ఇంకో మాట ఉన్నట్టు చెప్పాలంటే, ప్రమోద్ విత్ డ్యూ రిగార్డ్, కొత్తగా ఒక విషయం కూడా లేదు. గత 5-6 ఏళ్ళ నుంచి రాష్ట్రంలో వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చేసుకుంటున్న విమర్శ, హైదరాబాద్ నిర్మించటం, అమెరికా వెళ్ళటం, అందరు రావటం, ధరలు పెరగటం, ఇట్లాంటివే. ఇంకా వేరే కొత్తదనం ఏం లేదు, ప్రణాళిక లేదు అంతకంటే ముఖ్యంగా. ఇదిగో ఈ దశలో ఉంది, ఈ దశకి అయిపోతుందని, 2028కి అయిపోతుందని ఒక మాట అన్నారు. కానీ అక్కడ చూస్తున్న వాళ్ళు ఎవరికి 2028కి అక్కడ పెద్దదేదో వస్తుందన్న ఇది కలగదు. ముందు అడగడానికే మనం అంత వెనకాడితే ఇచ్చేవాడు ఎప్పుడు ఇస్తాడు? అప్పుడు ఇప్పిస్తున్నారు ఇప్పటివరకు. కాబట్టి నేను అనుకోవటం ఈ బిల్ అన్నది కొంచెం రైతులను కొంచెం సంతృప్తి పరచడానికి, అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అంతకుముందు జగన్ ప్రభుత్వం సరిగ్గా చేయలేదని చెప్పడానికి పనికి వస్తుందేమో. కానీ దీనికి తక్షణ రాజ్యాంగబద్ధత, రాజకీయ ఆర్థిక ప్రయోజనం మటుకు పెద్దగా ఏమీ ఉండదు. ఇంకా కీలకమైనది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 29 గ్రామాల్లో భూమి, 217 చదరపు కిలోమీటర్లు రాజధాని విస్తీర్ణం. అంతే పెడతారా, ఇంకా ఎక్కువ పెడతారా? అంతే పెడితే అంతే కట్టడానికే మన దగ్గర డబ్బులు లేవు, ఇప్పటికి కూడా నడవలా. ఇప్పుడు అలా కాకుండా తీసుకున్న భూములు సిఆర్డిఏ కింద ఉన్నవి అన్నది బ్రాడ్గా చెప్తున్నారు. సో అలా పెరుగుతూ పోతే కనుక ఏది ఎసెన్షియల్ క్యాపిటల్, ఏది ఇంకా అదనం అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఈరోజు అసెంబ్లీలో అయితే మళ్ళీ సింగపూరు, మళ్ళీ సుర్బాంగా అవన్నీ మాట్లాడుతున్నారు. అవన్నీ ఎలా రాజ్యాంగబద్ధం? అవన్నీ ప్రైవేట్ సంస్థలు మీరు తీసుకొచ్చినవి. కాబట్టి చాలా అస్పష్టతలు మిగిలే ఉంటాయి. కేంద్రం ఏదైనా చెప్తే తప్ప, ఉదాహరణకు అప్పుడు మోదీ గారు నీళ్లు మట్టి తప్ప ఏం తేలేదని అందరం విమర్శించాం, చంద్రబాబుతో సహా. ఇప్పుడు అది చాలా పవిత్రమైన పని అని చెప్తున్నారు. కాబట్టి చట్టబద్ధత, శాశ్వత రాజధాని ఉండాలి అని చెప్పడం మంచి విషయమే. కానీ ఇంకా ఇతర కోణాల్లో మటుకు అదనంగా ఈరోజు జరిగింది ఏమీ ప్రయోజనం అంత ప్రత్యేకంగా ఏముండదు, ఒక ప్రక్రియ అంతే. రైట్ సార్.